మరో 2 రోజుల్లో టీపీసీసీ కార్యవర్గ ప్రకటన జాబితా విడుదల కానుంది. ఇందులో ఎవరికి చోటు దక్కనుంది, ఎవరెవరు ఈ రేసులో ముందున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురి పేర్లు హైకమాండ్ దృష్టికి వెళ్లినప్పటికీ ఫైనల్ లిస్ట్లో పేరుంటుందా లేదా అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఈసారి ప్రకటించే టీపీసీసీ కార్యవర్గ లిస్టులో ఏ వర్గానికి ప్రాధాన్యత ఉంటుంది, ఏ వర్గానికి మెజారిటీ సీట్లొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి సీనియర్ల అభిప్రాయం మేరకు జాబితాను సిద్ధం చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆ జాబితాను కాంగ్రెస్ హైకమాండ్కు పంపించారు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్యవర్గం వేయాలని నిర్ణయించారు. కొత్తగా కార్యవర్గంలో పార్టీ పదవుల్లో 42% రిజర్వేషన్లు పాటించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమైన వర్కింగ్ ప్రెసిడెంట్లో అన్ని సామాజిక వర్గాలుండేలా జాగ్రత్తగా ఉంటుంది హైకమాండ్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనారిటీ వర్గాలుండేలా జాగ్రత్త పడుతోంది. మరోవైపు ఈసారి అధికార ప్రతినిధులుగా ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తూనే సీనియర్లు, జూనియర్లు, కొత్త వారందరికీ సమతూకంగా అవకాశాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.